నా పూజ ఫలించిందిరా. భేతాళుడు ప్రసన్నమయ్యాడు. భేతాళుడు ప్రసన్నుడై నాకు మరిన్ని శక్తులిచ్చాడు. ఇప్పుడు నేను ఆ పిల్ల కంటే శక్తివంతుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి. నాకు తిరుగే లేదు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. మీరు కొత్తగా వచ్చిన శక్తులతో ఏవైనా చేయగలరా మాంత్రిక? ఏంటి సందేహమా? నీకు ఏం కావాలో కోరుకోరా బుడంకాయ్. ఈ పొట్టి బుడింకాయని మీ శక్తితో పొడుగు పొట్లకాయలా మార్చగలరా మాంత్రిక? పొట్టి పొడుగు ఆకారంలో ఏముందిరా? నిన్ను నా శిష్యుడిగా చేర్చుకొనేదను. సంతోషమేనా? చాలా సంతోషం మాంత్రిక. నన్ను మీ అంతటి మహామాంత్రికుని చేయండి మాంత్రిక. అటులనే చేసేదను. ఆ పిల్ల శక్తులను స్వాధీనం చేసుకొని నేను ఈ తాంత్రిక లోకానికి రారాజునవుతాను. నిన్ను నా మంత్రిని చేసుకుంటాను. ఖచ్చితంగా ఇదే ప్రచండ పని అయ్యుంటుందా? అవును మనోహరి, వాడు కాకపోతే ఇంకెవరు చేస్తారు? అంటే వాడు అన్నంత పని చేస్తాడనమాట. అండర్ గ్రౌండ్కి వెళ్ళి ఎక్స్ట్రా పవర్ సంపాదించుకున్నాడనమాట. దానివల్ల జరిగే ఫలితం మనం ఇక్కడ చూస్తున్నాం కదా. అక్కడ విస్ఫోటనం ఇక్కడ నాకు వినిపించిందిరా. వాళ్ళ భయం నాకు కనిపించింది. ఇప్పుడు మనోహరికి నేనేంటో తెలుస్తుంది. నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తోంది. ఒకసారి ప్రచండకి ఫోన్ చేయి మనోహరి, ఇప్పుడే చెయ్యి. వద్దు, ఆల్రెడీ ఆ పార్తో నా ఫోన్ని ట్రాక్ చేస్తున్నాడు. డైరెక్ట్గా వెళ్ళి ప్రచండని కలుస్తాను. ఈ సిచ్యువేషన్ లో నువ్వు బయటికి ఎలా వెళ్తావు? అమరేంద్ర సార్కి తెలిస్తే? అమర్కి తెలియకుండా చాలా చేశాను. అంతెందుకు, ఆరుని చంపింది నేనే అని అమర్ ఇంతవరకు కనిపెట్టలేకపోయాడు. అలా అనుకు మనోహరి. అమరేంద్ర సార్ పక్కన ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే పారుతూ ఉన్నాడు. నేను అంతకు మించి ఇప్పుడు నా పక్కన ప్రచండ ఉండబోతున్నాడు. రాథోడ్ సార్, ఫోరెన్సిక్ టీంకి ఫోన్ చేయి. వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. ఓకే సార్. మీరు అనుమానిస్తున్నట్టుగా వీటిలో ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ లేవు సార్. పేలుడు పదార్థాలు లేకుండా బొమ్మ ఎలా పేలిపోయింది? ఇంకోసారి చెక్ చేయండి. ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ లేకుండా బొమ్మ బ్లాస్ట్ అవ్వడం ఇంపాసిబుల్. సారీ సార్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్గా నేను ఇలా చెప్పకూడదు, కానీ ఇదేదో మాయలు మంత్రాలకి సంబంధించిన దానిలా ఉంది. ఈ ఇంట్లో ఒక దుష్ట శక్తి ఉంది. వాట్ ఆర్ యూ టాకింగ్? మాయలు మంత్రాలంటే అర్థం ఏంటి? నాకు అర్థమైంది. ఇక మీరు వెళ్ళొచ్చు. అదేంటమర్, వాళ్ళు ఇంకోసారి ఎగ్జామిన్ చేస్తే? అక్కర్లేదు. ఇది మనుషుల పని కాదు, మానవాతీత శక్తుల పని. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే సార్. ఏంటమర్ నువ్వు అనేది? మానవాతీత శక్తులా? అంటే ఎవరో మాయలు మంత్రాలతో ఇలా చేశారంటున్నావా? ఆ నాన్సెన్స్ నువ్వు కూడా నమ్ముతున్నావా? ఇది వరకు ఈ ఇంట్లో కొన్ని జరిగాయి పార్దు. ఆరు చనిపోయాక ఆత్మగా కొన్నాళ్ళు ఇక్కడే ఉంది. తన కోసం అఘోరా అనే మాంత్రికుడు వచ్చేవాడు. వాడి వల్ల ఆరుకి ఏ ప్రమాదం జరగకూడదని ఆరు చితాభస్మాన్ని నిమజ్జనం చేసి తన ఆత్మకు విముక్తి కలిగించాను. అరుంధతి గారి ఆత్మని మీరు చూసారా?
నేనెప్పుడు చూడలేదు. మిస్ అమ్మ చూసింది. కానీ తను ఇక్కడే ఉందని నమ్మాను. తన ఉనికిని ఫీల్ అయ్యాను. ఆత్మలు మంత్రాలు ఇవేవి సైన్స్లో ప్రూవ్ కాని విషయాలు కదా అమర్. పార్దు, కొన్నిటికి ఆధారాలు సాక్ష్యాలు ఉండవు, నమ్మాలంతే. చనిపోయిన ఆరు మళ్ళీ నా కూతురిగా పుట్టిందని నేను నమ్మాను. అందుకే బుజ్జమ్మకు అరుంధతి అని పేరు పెట్టాను. బుజ్జమ్మలా మళ్ళీ పుట్టిన ఆరు కోసం ఆ దుష్ట శక్తులు మళ్ళీ వస్తున్నాయి. ఈ ఇంటిపై ఏదో దుష్టశక్తి కన్నేసిందని ఒక స్వామీజీ కూడా చెప్పారు. అమర్, ఇదంతా బిలీవబుల్గా లేదు అమర్. మనం ప్రాక్టికల్గా థింక్ చేయాలి. ఇప్పుడు నేను రియాలిటీ ప్రాక్టికాలిటీ గురించి ఆలోచించే స్థితిలో లేను. నేను నమ్ముతున్నది నిజమా అబద్ధమా అన్నది కూడా నాకు అనవసరం పార్దు. నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. భయపడుతున్న వాళ్ళకి ధైర్యం చెప్పాలి. వాళ్లకు అండగా ఉంటూ నేనుండగా ఏ దుష్టశక్తి వాళ్ళని ఏమీ చెయ్యలేదన్న భరోసానివ్వాలి. ఇప్పుడు వాళ్ళను బలంగా ధైర్యంగా తయారు చేయడమే నా ముందున్న లక్ష్యం. సారీ అమర్, మీకు ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్నైనా రానివ్వు, నేను ఎదుర్కొంటాను. నాకు నా ఫ్యామిలీ సేఫ్టీయే ముఖ్యం. అయ్యో, బుజ్జమ్మకు శక్తులన్న విషయం సారుతో చెప్పాలా వద్దా? సారుతో చెప్పటం కంటే ముందు మిస్సమ్మతో చెప్పటమే మంచిది. మిస్సమ్మ, బుజ్జమ్మ ఇంకా స్పృహలోకి రాలేదేంటి మిస్సమ్మ? ఇందాక బుజ్జమ్మ బాగా భయపడినట్టుంది. బుజ్జమ్మకి ఏం కాదు కదా మిస్సమ్మ. మీ నాన్నగారు నేను ఉండగా మీ మీద ఈగను కూడా వాళ్ళనివ్వం. మీరు భయపడకండి. మిస్సమ్మ, నీతో కొంచెం మాట్లాడాలి. బయటకొస్తారా? రాతోడ్, అది బుజ్జమ్మ. బుజ్జమ్మని మేం చూసుకుంటాం, నువ్వు వెళ్ళు మిస్సమ్మ. బుజ్జమ్మ స్పృహలోకి రాగానే నాతో చెప్పండి. అలాగే మిస్సమ్మ.